మీరు బీజేపీ కార్యకర్తగానే ఉన్నా అంటున్నారు కదా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మీరు భారతీయ జనతా పార్టీ నుంచి ప్రచారం చేస్తాను అనుకోవచ్చా? ఒకవేళ అక్కడ క్యాండిడేట్ కానీ బీజేపీ క్యాండిడేట్ వేరే పార్టీ క్యాండిడేట్ కాదు, వ్యక్తిగతంగా మీరు వచ్చి ప్రచారం చేయండి అంటే నేను 100% ఆయన గురించి పోయి ప్రచారం చేస్తాను. జూబ్లీహిల్స్ తరహాలోనే గోషామహల్లో కూడా ఉప ఎన్నిక వస్తుంది అనుకోవచ్చా? ఎందుకంటే బయట కూడా ఇది చర్చ జరుగుతుంది పెద్ద ఎత్తున. చాలామంది బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లో చేరిపోయినారు, అక్కడనే బై ఎలక్షన్ రాలేదు, గోషామేలో ఎక్కడ వస్తుంది? అది ఫేక్ వార్తలు కొన్ని నడిచినాయి. కొంతమంది పాత నేతలు బట్టలకి ఇస్త్రీ కొట్టుకొని అక్కడిక్కడ తిరుగుతున్నారు, కానీ గోషామేలో బై ఎలక్షన్ ఎప్పుడు రాదు. అంటే మీరే చెప్పారు కదా, నన్ను ఆ ఎమ్మెల్యేగా అనర్హులుగా మీరే స్పీకర్ రిఫర్ చేయాలని చెప్పేసి మీ ఇచ్చిన రిజిగ్నేషన్ లిస్టులోనే భారతీయ జనతా పార్టీ స్టేట్ నాయకత్వానికి ఇచ్చారు కదా. ఒకవేళ వాళ్ళు రేపు స్పీకర్ని వెళ్ళి కలిసి ఈ ఎమ్మెల్యే అనర్హులుగా గుర్తించారంటే ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుంది కదా. వాళ్ళు కలిసిన తర్వాత దాని తర్వాత మనం మాట్లాడదాం. అడ్వాన్స్గా మనం మాట్లాడి ఎందుకు ఇష్యూని మనం డైవర్ట్ చేయాలి? ఒకవేళ మా నాయకులు ఈ స్పీకర్తో కలిసి వాళ్ళు లెటర్ ఇచ్చిన తర్వాత ఈ ఇష్యూ గురించి మనం మాట్లాడదాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పట్టారుగా రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించే సమయంలో మీరు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీతో పాటు బండి సంజయ్ పేరు తెర మీదకి వచ్చింది, తిరిగి ఈటల రాజేందర్ ఆ పేరు తెర మీదకి వచ్చింది. సో మీరు అది ఆశించి భంగపడడం వల్ల బయటకు వచ్చారనుకోవచ్చు. మేము అనుకున్నాం మళ్ళీ ఒకసారి బండి సంజయ్ గారికి ప్రెసిడెంట్ ఇస్తారు, లేకపోతే ఏదైనా ఒక ఎంపీకి ప్రెసిడెంట్ ఇస్తారు అనుకున్నాం.